ముఖానికి బుల్లెట్ తాకిన వెనక్కి తగ్గలేదు. రక్తం కారుతున్న తుపాకీ వదల్లేదు. ఒకే సైనికుడు మాత్రమే కాదు, దేశానికి గర్వింపదగ్గ పేరు తెచ్చిన లాన్స్ మినాచి ఆర్మీ యూనిట్లో 34 రాష్ట్రీయ రైఫిల్ ఆర్మీ సోల్జర్ యూనిట్గా పనిచేస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆ బార్డర్లో డిస్ప్యూట్ వచ్చింది. 2024లో 2024లో డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్లో వైలెంట్ అయిన టెర్రరిస్టులు దాన్ని ఎదుర్కోవడానికి లాన్స్ మినాచి నాయక్ ఒక డేర్ స్టెప్ తీసుకున్నారు అండ్ వాళ్ళతో ఫైట్ చేశారు. ఈవెన్ లాన్స్ మినాచి నాయక్ ఫేస్కి బుల్లెట్ తాకిన వెనక్కి తగ్గకుండా ఆ ఎదురు దాడిని ఢీ కొడుతూ ముందుకు తాకి అక్కడున్న టెర్రరిస్ట్ అందరినీ హతమార్చి భారతదేశం యొక్క సైనికుల గొప్పతనాన్ని నిలబెట్టారు. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి పురస్కారం అవార్డు తీసుకుంటున్నారు. ఇది ఎంతో గర్వింపదగ్గ విషయం. అండ్ ఆర్మీ యూనిట్లో తన ధైర్యాన్ని మెచ్చుకుంటున్న సోదరులు అండ్ పోలీస్ సీఎం విజయ్ లాన్స్ నాయక్ ను ప్రత్యేకంగా కలిశారు. దేశ సేవ కోసం 48 లక్షలుంటే చెక్కు అందజేశారు. వైరల్ అయిన భావోద్వేగ క్షణంలో విజయ్ లాన్స్ నాయక్ చిన్నారితో ఆడుకోవడం వీడియో వైరల్ అవుతుంది. ప్రజలు ఇలా అన్నారు: సినిమాలో హీరో అంటారు, కానీ దేశాన్ని కాపాడే నిజమైన హీరో సైనికులే. ముఖానికి బుల్లెట్ తాకిన ఆయన ధైర్యం తగ్గలేదు. రక్తం కారిన ఆయన అడుగులు వెనక్కి పడలే. లాన్స్ నాయక్, మీనాక్షి సుందరం లాంటి వీరుల వల్లే మనమంతా ఈరోజు సంతోషంగా నిద్రపోతున్నాం.